నూతన లేబర్ కోడ్స్ ప్రకారం వలస కార్మికులు సంవత్సరంలో ఒకసారి స్వస్థలాలకు వెళ్లేందుకు జర్నీ అలవెన్స్ అందుబాటులో ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అభ్యంతరాలను పరిష్కరించడానికి టోల్ ఫ్రీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. శాసన సహా ప్రశ్నోత్తరాల సమయంలో అవ్యవస్థీకృత కార్మికుల సంక్షేమం అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. వన్ నేషన్ వన్ రేషన్ కింద ఏ రాష్ట్రంలో ఉన్నా రేషన్ పొందవచ్చన్నారు. టోల్ ఫ్రీ హెల్త్ లైన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇక రేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద ఏ రాష్ట్రంలో అయినా సరే పీడిఎస్ సౌకర్యం కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2014-19 మధ్యకాలంలో సుమారు 8 లక్షల మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు నమోదు కావడం జరిగింది అధ్యక్ష. అలాగే 2019-24లో కేవలం 2 లక్షలు మాత్రమే భవన నిర్మాణ కార్మికులు కొత్తగా నమోదయ్యారు అధ్యక్ష. దీనికి కారణం అధ్యక్ష, అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 1214 జీవో తెచ్చి డూప్లికేషన్ పేరుతో భవన నిర్మాణ కార్మికులకు ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వారి పథకాలు నిలిపివేయడం కాకుండా అధ్యక్ష, అప్పట్లో సరైన ఇసుక విధానం కూడా లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మిక రంగం పూర్తిగా కుదేలైంది అధ్యక్ష. అయితే ఎక్కువ కాలం ప్యాలెస్లో ఉంటూ ఒకవేళ బయటకు వచ్చిన పరదాలు కట్టుకుని బయటకు వచ్చి కార్మికులు కనిపిస్తారేమో అనే భయంతో తిరగవలసి వచ్చింది అధ్యక్ష. అతనికి సుమారు ఈరోజు 18 లక్షలున్న భవన నిర్మాణ కార్మికులు ఈ 1214 మెమో వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మానేశారు అధ్యక్ష. పథకాలు ఏమీ లేవని ఇప్పుడు నమోదు కార్యక్రమం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అధ్యక్ష. ఈ పథకాలన్నీ మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం వల్ల సుమారు 30 లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఈ కార్మికుల బోర్డులో ఉన్న ధనాన్ని మరి అప్పటి ముఖ్యమంత్రి వేరే పథకాలకు దారి మళ్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇప్పుడు 1 కోటి మంది భవన నిర్మాణ కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు జీవితాల్లో చంద్రోదయాన్ని నింపిన మన ప్రజానాయకుడు, నిరంతర శ్రామికుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేయటం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు మాధవిరెడ్డి గారు గతంలో ఏసీ మెకానిక్స్ గురించి అడగడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ యాక్ట్ కిందకి రారు అధ్యక్ష. వాళ్ళు చట్ట పరిధిలోకి రావడం లేదు అధ్యక్ష. వాళ్ళు ఆ భవన నిర్మాణ కార్మికుల కింద రావాలంటే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించవలసి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది అధ్యక్ష మొన్న అడగటం వల్ల. అయితే వీళ్ళని రీసెంట్గా కొత్త లేబర్ కోడ్స్లో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టం అనేది ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష.